నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చి సింప్లీ అండ్ టేస్టీగా కోడిగుడ్లు నెత్తళ్ళు కర్రీ వండుతున్నానండి. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళు ఈ కర్రీ చాలా నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఎండు నెత్తళ్ళు తీసుకున్నానండి. ఇందులో నేను 100 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నానండి. ఫస్ట్గా నేను ఎందుకు క్లీన్ చేసి పెట్టుకోలేదు అంటే ఎండు నెత్తళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలో చాలామందికి తెలియదండి. అది చూపించడం కోసం నేను ఫస్ట్గా క్లీన్ చేసి పెట్టుకోలేదండి. చాలామంది ఏం చేస్తారంటే అండి డైరెక్ట్గా ఇలా ఎండిన చేపలు తీసుకునండి వాటికి తలకేలు తీయకుండా క్లీన్ చేసుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటారండి. మీకు తెలియలేని విషయం ఏంటంటే బయట ఎండేస్తారు కదండి, అందుకుని కొంచెం దుమ్ము గిమ్ము అనేది ఉంటాయి కదా, కొంచెం చూసుకుని క్లీన్ చేసుకోవాలండి. సో మనం చేపకండి తల పొట్ట తోక కట్ చేసుకోవాలండి. కత్తిరితో కట్ చేసుకున్నా పర్వాలేదు, నేనైతే డైరెక్ట్గానే చేతులతో చేస్తున్నానండి. ఇంకో విషయం మీకు చెప్పబోయేది ఏంటంటే అండి ఎండు చేపలు కదండి, ఇందులో దుమ్ము ధూళితో పాటు ఇసుక కూడా ఉంటుందండి. సో జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఈ ఎండు చేపలు అనేది అండి మీకు ఎన్నిసార్లు క్లీన్ చేసుకోవాలో అనేది కూడా నేను చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. నేను చూపించే రెసిపీ ఒక్కసారైనా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం చేపకండి తల తోక పొట్ట తీసేసిన తర్వాత అండి ఎండు నెత్తళ్ళు అనేది ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం అన్ని నీట్గా చేసుకున్న తర్వాత అండి ఇవి ఎండు నెత్తళ్ళు కదండి, కొంచెం ఇవి మెత్తగా అవ్వాలన్నమాట. సో చేపల్లో ఉన్న దుమ్ము ధూళి ఇసుక పోవడానికి నేను వేడి నీళ్ళు అనేది వేస్తున్నానండి. వేడి నీళ్ళు వేసి 5 minutes వరకు నేను పక్కన పెట్టుకుంటానండి, మెత్తగా అయ్యేంత వరకు చేపలు. ఇప్పుడు మనం ఇవి నానేలోపు టైం వేస్ట్ చేయకుండా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టి 5 tablespoon వరకు నేను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి 1 కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకునండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు గ్యాస్ సిమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. సో ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న ఎండు నెత్తళ్ళు శుభ్రం చేసుకుందామండి. చూసారా ఎంత మురికి వచ్చిందో, అంటే బయట ఎండేస్తారు కదండి, దుమ్ము గిమ్ము అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం చాలా నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఇందాక మీకు చెప్పాను కదండి ఎండు చేపల్లో ప్రతి ఒక్క ఎండు చేపల్లో లైట్గా ఇసుకుంటుందని. సో మనం చూసుకుని చాలా నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా ఇసుక ఎలా వచ్చిందో. సో దుమ్మంతా పోయేంత వరకు 3-4 times శుభ్రంగా దుమ్మంతా పోయేంత వరకు క్లీన్ చేసుకుందామండి. చూసారా మంచిగా నీట్గా కడిగేసాను. వాటర్ ఈజ్ వెరీ క్లీన్ అండి. సో ఇప్పుడు మనం ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అండి చూసారా ఎంత చక్కగా నీట్గా వచ్చేసినాయో. సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకుని ఈ టొమాటోస్ అండి జ్యూసీగా అయ్యేంత వరకు ఫ్లేమ్ సిమ్ చేసండి 2 minutes వరకు మగ్గించుకుందామండి. సో ఇలా నీట్గా మగ్గిన తర్వాత అండి ఇప్పుడు మనం 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునండి. నీట్గా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అండి 1/2 teaspoon పసుపు కూడా యాడ్ చేసుకుని మనం నీట్గా కలుపుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకుందామండి. అలాగే 1.5 teaspoon కారం కూడా మనం వేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఎక్కువగా సాల్ట్ పీల్చదండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అవి ఎండు చేపలు కదండి, ఎండబెట్టినప్పుడు సాల్ట్ వేసి ఎండబెడతారండి. కాబట్టి ఎండు చేపలు వండుకునేటప్పుడు సాల్ట్ తక్కువగా వేసుకోవడమే మంచిదండి. అంటే నాకు తెలిసిన ఎండు చేపల్లో అంత ఉప్పేమీ లేదండి, కానీ మీరు చూసుకోండి, ఒకసారి చూసుకుని వండుకోండి. ఇప్పుడు మనం లైట్గా 1/2 glass వాటర్ కూడా వేసుకునండి. మొత్తం అంతా మిక్స్ చేసుకునండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అండి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న
ఎగ్స్ని మీకు నచ్చే విధంగా ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. ఇప్పుడు మనం లైట్గా ఒకసారి మిక్స్ చేసుకునండి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందామండి. చిన్న చేపలు కదా తొందరగా ఉడికిపోతాయండి. 5 మినిట్స్ తర్వాత అండి మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఆయిల్ పైకి తేలుతుంది చూసారా? సో నూనె పైకి వచ్చేంత వరకు అండి ఇలా ఎగురుగా మగ్గించుకోండి. ఎండు చేపలు వండుకోవాలంటే చాలా కష్టం అనుకుంటారు, ఆల్రెడీ సగం డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి అండి. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కన్ఫామ్గా నేను చేసే విధానంలో చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంకా 2 మినిట్స్ మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చాలా ఈజీ రెసిపీ అండి, మీరు ఎక్కువగా కష్టపడే అవసరం లేదు. వెరీ వెరీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి, మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉండండి. ఎండి నెత్తళ్ళు కోడిగుడ్లు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, సింపుల్ రెసిపీ. బాయ్ బాయ్. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.